హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి టీసీఎస్ లో ఐటీ కంపెనీలో మనకి వాల్కన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మనకి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి, జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారు, ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఎక్కడ ఉన్నది, పూర్తి డీటెయిల్స్ గా టాపిక్ లోకి వెళ్ళి చూద్దాం. మీకు ఇటువంటి సమాచారం డైలీ అప్డేట్ గా కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ల ద్వారా మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్టే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి చేరడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్తే థర్స్డే రోజున మార్చి 6th మార్నింగ్ 8:30 AM టు 11 AM వరకు ఈ వాల్కన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. వెన్యూ పూణే కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్, పూణే. ఇది పూణేలో ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఈ జాబ్కి సంబంధించి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ, బీఎంఎస్, బీబీఎం, బీఎస్సీ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, బీఏఎఫ్, బీబీఐ 2023 అండ్ 24 ఇయర్స్ పాసింగ్ అయి ఉండాలి. 2023-24 సంవత్సరం పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు. అది ఫుల్ టైమ్గా మనకు డిగ్రీ అనేది చేసి ఉండాలన్నమాట. అలా అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ జాబ్కి అర్హులు. ఫుల్ టైం కాకుండా 3 months 4 months డిగ్రీ చేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది అర్హత కాదనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అండ్ బీపీఎస్ కేటగిరీ. ఇలా బీపీఎస్ కేటగిరీ పోర్టల్ ద్వారా నెక్స్ట్ స్టెప్ అనేది ఈ లింక్ అనేది ఇచ్చారు. ఈ లింక్ ద్వారా మనం వెళ్ళినట్టయితే వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఈ జాబ్కి సంబంధించి అప్డేటెడ్ రెజ్యూమ్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అండ్ అకాడమిక్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ అండ్ స్కాన్డ్ కాపీస్ కూడా కావాలన్నమాట. అంటే రెజ్యూమ్ ఒకటి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అకాడమిక్ డాక్యుమెంట్స్ మనకి మనం ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్, అకాడమిక్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. టీసీఎస్ అప్లికేషన్ ఫ్రమ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ షుడ్ బి యాజ్ పర్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు మీద ఉన్న దాని ప్రకారం నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేది మనం టీసీఎస్ అప్లికేషన్లో అప్డేట్ చేయాలన్నమాట. ప్లీజ్ రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ అండర్ బీపీఎస్ కేటగిరీ. బీపీఎస్ కేటగిరీతో మన ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారు, ఈ లింక్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టి. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఓన్లీ. ఓన్లీ డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకోవచ్చు. ఫ్రెషర్స్కే ఓన్లీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పాసింగ్ కంప్లీటెడ్ నాట్ ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అర్హులు కాదు, ఇంటర్వ్యూకి లేదు ఈ జాబ్కి అనేది వాళ్ళు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు టీసీఎస్లో వాల్కన్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. దీన్ని చూసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో పాంప్లెట్లో క్లియర్గా మనకి జాబ్ రోల్ వచ్చే వాల్కన్ ఇంటర్వ్యూస్ అనేది, వాల్కన్ లొకేషన్ అనేది ఎక్కడ ఉన్నది, మనకి ఎలిజిబిలిటీ సెలక్షన్ అనేది ప్రాసెస్ ఏ విధంగా ఇస్తారు, మన క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, తర్వాత డేట్ అండ్ టైము, మనకి ఇంటర్వ్యూలో డేట్ అండ్ టైము, జాబ్ లొకేషన్ వచ్చి చెప్పాం కదా పూణే, మహారాష్ట్రలో ఇక్కడ ఇస్తారు. ఈ విధంగా మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది క్లియర్గా ఇక్కడ పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి సమాచారం ఎవ్రీడే లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకు కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.